హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు అంశం చాలా ప్రాముఖ్యమైనది, అలాగే చాలా పెద్దది కూడా ప్రియులరా. చాలా ఓపికతో సహనంతో మీరందరూ కూడా మీ గ్రంథాలు తెరిచి అలా ఉన్నవాళ్ళేవో అని గమనించుకుంటూ, అలాగే చివరి వరకు కూడా చాలా సహనంతో ఓపికతో మీరు వినాలని మన ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను, బతిమలాడుకుంటున్నాను. సరే, అంశం ఏంటంటే నా శరీరం తిని నా రక్తం త్రాగటం. నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగటం అంటే అర్థం ఏమిటి? దాంట్లో దాగి ఉన్న సత్యం ఏమిటి? ప్రభు మనకి ఈ మాటల ద్వారా ఆయన నిజంగా చెప్పాలనుకున్న విషయం ఏమిటి అన్న దాని గురించి మనం చాలా వివరంగా ఈరోజు తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. ప్రభు మహాకృపను బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. ముందుగా అంశంలోనికి వెళ్ళడానికి ముందు మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకొని మనం అంశంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాం. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించినని వ్రాయబడి ఉన్నదనిను. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారంటే ప్రియులారా, సాతాను అపవాది దుష్టుడు అయిన ఈ సాతానుతో ప్రభువు చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని సాతానుతో అపవాదుతో చెప్పారు. ప్రియులరా, జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ప్రభు ఏమంటున్నారంటే మనుష్యుడు రొట్టె వలన, ఆహారం వలన, భోజనం వలన మనుష్యుడు బతకడు కానీ జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట, ప్రతి వాక్యం వలన, ఆయన నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు అని దేవుడైన ప్రభువు ఇక్కడ సాతానుతో, దుష్టుడితో ఆయన జవాబు ఇస్తున్నారు, ఆయన వివరిస్తున్నారు, మనతో కూడా చెప్తున్నారు ప్రియులరా. అంటే మరి చాలా సందర్భాల్లో ప్రభు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో చాలాసార్లు భోజనం చేశారు. చాలా సందర్భాల్లో శిష్యులతో కలిసి భోజనాన్ని కూర్చున్నారు. మనం అందరం చాలా సందర్భాల్లో చదువుకున్నాం కూడా, మనందరికీ తెలుసు. ఆయనకి మహిమ కలుగును గాక. అయినప్పటికీ ప్రభు ఏమంటున్నారంటే మనుషుడు రొట్టె వలన కాదు, భోజనం వలన, ఆహారం వలన కాదు అని అన్ని ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ప్రియులరా. ఇది అర్థం కాకపోతే మనకి ఆయన చెప్పిన ఆ మాట కూడా అర్థం కాదు. ఏది ఈరోజు మాయ ఎక్కడ జరుగుతుందో, మోసం ఎక్కడ జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా మనం దాన్ని, ఆ మాయ ఎలా జరుగుతున్నది అన్న మాయని మనం గ్రహించుకోలేం ప్రియుల. ముందు మనకి ప్రాముఖ్యమైన విషయం ఇది. ఎందుకు ప్రభు యేసుక్రీస్తు వారు, దేవుడైన యేసుక్రీస్తు మనకి మనుషుడు రొట్టె వలన బ్రతకటం, దేవుని మాట వలన, వాక్యం వలన బ్రతుకుతాడని ఇక్కడ ఎందుకు ఇంత స్పష్టంగా సాతానికి జవాబిస్తున్నారు అని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులరా. చాలా ఓపికతో వినండి, సత్యాన్ని మీరు ఈరోజు తెలుసుకోండి. దీంట్లో దాగి ఉన్న మర్మం ఏంటో మీరు ఈరోజు తెలుసుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని ప్రతిమలాడుకుంటున్నాను. అలాగే ముందుకు వచ్చి ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి నేను చదువుతున్నాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? ప్రశ్న అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్లను ఫలములను మీరు తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండా ఉన్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు
మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షఫలము ఆహారములకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు ఎండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దేవదూతల వలె ఉన్నారని తెలుసుకున్నారా ప్రియులరా? వారు దిగంబరులమని తెలుసుకుంటారు. కాబట్టి ఆకులు చుట్టుకున్నారు. అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ప్రియులారా, ఇక్కడి వరకు మనకి అర్థమవుతుంది కదా. సాతాను అబద్ధికుడు, దుష్టుడు వచ్చి ఆదిలోనే హవ్వ దగ్గరికి వచ్చి అబద్ధం చెప్పి దొంగ సువార్త, దుర్బోధ, మరో సువార్త ఇక్కడే స్టార్ట్ చేసాడు ప్రియులరా. ఎక్కడో కాదు, ఇక్కడే ఆదిలోనే హవ్వ దగ్గర మొదలైంది. హవ్వ వాడి మాటలు వింటుండగానే ఇక్కడే వాడి మాటలు వినటమే చాలు హవ్వ ఇక్కడ అబద్ధం ఆడేసింది. ప్రియులరా, జాగ్రత్తగా గమనించుకోండి. అయితే ఆ తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను దేవుడు మీరు చావకుంటున్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పంతో చెప్పింది. ఇక్కడ సర్పం చెప్పింది అబద్ధమే, సర్పంతో స్త్రీ చెప్పింది కూడా, మాట్లాడింది కూడా అబద్ధమే. దేవుడు తినకూడదని చెప్పాడు కానీ ముట్టకూడదని దేవుడు చెప్పలేదు. చాలా జాగ్రత్తగా మన వాక్యాన్ని గమనించినట్లయితే బస్త్రీ ఎప్పుడైతే సాతాను మాటలు వినటం మొదలుపెట్టిందో ఆయనతో సహవాసం, సాతానుతో సహవాసం ఎప్పుడు మొదలుపెట్టిందో వెంటనే స్త్రీకి ఏమొచ్చింది ప్రియులారా? అబద్ధం వచ్చింది ఆమె నోట్లోంచి. మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి క్రైస్తవులారా, క్రైస్తవ విశ్వాసులారా, నా ప్రియ స్నేహితులారా. సాతాను మాట ఆమె చెవిలో ఎప్పుడు పడిందో, ఎప్పుడు సాతాను ముందు నిలబడి ఆమె మాట్లాడటం, స్నేహం చేయటం మొదలుపెట్టిందో ఆమె నోటి నుండి ఏమొచ్చింది? అబద్ధం వచ్చింది. గమనించుకున్నారా? ప్రభు చెప్పాడా? దేవుడు చెప్పాడు? ఈ మాటలు చెప్పాడా? తినకూడదని ఆజ్ఞాపించాడు, ముట్టకూడదని దేవుడని యెహోవా ఆదాముకి చెప్పలేదు. మీరు ముందుకెళ్ళి గమనించుకోండి చాలా జాగ్రత్తగా. అంటే ఆడితో మాటలు మొదలైనవి, ఆడితో స్నేహం మొదలైంది, వెంటనే హవ్వ నోటి నుండి అబద్ధం కూడా మొదలయ్యింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాకపోతే ఇప్పుడు మన సందర్భం ఇంతవరకే. తర్వాత వాళ్ళ ఏ రకంగా మారిపోయారు? దేవదూతలుగా మారిపోయారు అంటారా? దిగంబరులుగా మారిపోయారు అంటారు. దిగంబరులుగా మారిపోయారు కాబట్టి వాళ్ళు ఆకులను కుట్టుకుని కచ్చడములుగా చేసుకున్నారు. సరే ప్రియులారా, అక్కడ నుండి మనం 13వ వచనానికి వద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పములను మోసపుచ్చినందున తింటినని మోసం చేసిందట. సర్పం మోసం చేశాడంట. ఆ మోసం ఏమిటో మనకు తెలియదు. కాకపోతే మనకు సందర్భం మనది వేరే ఉంది. మోసం చేశాను కాబట్టి తిన్నాను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములనియు మన్ను తిందువని చెప్పాను. మరియు నీకును నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసినని చెప్పాను. నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అర్థమైన ప్రియులరా? మడిమ మీద కొట్టడం అంటే క్రీస్తు మార్గాన్ని పాడు చేయటం. తల మీద కొట్టడం అంటే సాతాను దురాలోచనలను, అబద్ధాన్ని, మోసాన్ని, దుర్బోధను, మరో సువార్తను దేవుడు ఆత్మ ద్వారా మనం వాడిని ఖండించటం, సత్యాన్ని మనం తెలుసుకుని దుర్బోధను ఖండించటం, అదే వాడిని తల మీద కొట్టడం.
దుష్టుని తల మీద కొట్టడం, సాతాను తల మీద కొట్టడం, సాతాను తలను చితక్కొట్టడం అంటే వాడి ఆలోచనను, వాడి దుర్బోధనను, వాడి అబద్ధాలను, వాడి మోసాలను, వాడు సులువుగా చిక్కులు పెట్టే మోసాలన్నిటిని కూడా మనం క్రీస్తు ఆత్మ ద్వారా, ప్రభు ఆత్మ ద్వారా మనం వాడిని జయించటం. సరే ప్రియులారా, ఇప్పుడు విన్నాం కదా. ఇక్కడ అబద్ధం చెప్పి వాళ్ళని ఏ రకంగా మార్చేసాడు? దేవదూతలుగా మార్చేసాడా? నరకపాత్రులుగా మార్చేసాడు. ప్రియులారా, వారికి వస్త్రాలు లేవనే కాదు తెలిసింది, మహిమ వస్త్రాలు పోయినాయి, దిగంబరులు అయిపోయారు. వాళ్ళకు వస్త్రాలు లేకపోవడం ఏంటి ప్రియులారా? దేవుడు మహిమా స్వరూపితో వీళ్ళ స్నేహం కలిగి, చక్కటి అనుబంధం కలిగి జీవిస్తున్న వాళ్ళు ఏదైనా తోటలో, అటువంటి వాళ్ళను దిగంబరులుగా, శాపగ్రస్తులుగా, నరకపాత్రులుగా, పాప సంబంధులుగా, అబద్ధికులుగా, దేవునికి దూరస్తులుగా, దేవునికి శత్రువులుగా మార్చేశాడు. మరో సువార్త చేశాడు. వాళ్ళకి మరో సువార్త చేశాడు. అక్కడ అవ్వకి మరో సువార్త చేశాడు, దుర్బోధ చేశాడు. అబద్ధాన్ని ఆమె హృదయంలోకి నింపాడు. దేని ద్వారా? నోటి ద్వారానా? ఏం చేశాడు? చెవి ద్వారా మాట్లాడాడు, విన్నది, ఈమె కూడా అబద్ధం పలికింది. అంటే దుర్బోధ విన్నది దుష్టురాలు అయిపోయింది, అబద్ధం కూడా ఆమె హృదయంలో నుండి వచ్చేసింది. అంటే ఇప్పుడు ఆ దుష్టుని మాటలు, అపవాది మాటలు, సాతాను మాటలు, దుర్బోధ, మరో సువార్త, దేవుడు చెప్పింది ఏంటి? తినకూడదని. వీడు సాతాను చెప్పింది ఏంటి? తింటే మీరు చావరు. అంతే. ఇదే దుర్బోధ, ఇదే మరో సువార్త. ఇది విన్నది చెవులతో, చెడిపోయింది హృదయం, నోట్లో నుంచి అబద్ధం వచ్చింది, దేవుడు చెప్పలేని మాటను చెప్పింది, పలికింది. గమనించుకున్నారా? చెవితో తిన్నది హృదయం పాడైంది. ప్రియులరా, నోటితో తిన్న పండు వలన కాదు, చెవితో వినగానే హృదయం పాడైంది. అర్థమైందా ప్రియులరా? ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. సువార్త, సాతాను చెప్పిన దుర్బోధను అవ్వ విన్నది. వినటం వలన ఆమె హృదయం చెడిపోయినది. హృదయం చెడిపోయిన వెంటనే ఆమె నోట నుండి అబద్ధం వచ్చింది. ప్రభు చెప్పకుండానే ముట్టకూడదని దేవుడైన యెహోవా చెప్పాను అని చెప్పి అబద్ధము, దుర్బోధ ఆమె కూడా ఇక్కడే మొదలుపెట్టింది. కాబట్టి స్త్రీ దుర్బోధ ఇక్కడ జరిగింది. ఆదిలోనే స్త్రీ నోట నుండి దుర్బోధ, అబద్ధము ఇక్కడే మొదలైంది. ప్రియులరా, ఇంకా ముందుకు వెళ్తే మీకు చాలా విషయాలు ఉంటాయి. ఇది కొంత మట్టుకు మీరు ఇక్కడ దుర్బోధ గురించి మీరు వినటం వలన హృదయం చెడిపోయి దుర్బోధకు లోనైన హవ్వ ఇక్కడ అర్థమైనా, తినటం వలన అనేది అది వేరే సందర్భం. కాబట్టి ఇప్పుడు మోసం చేసి పండుని తినిపించాడు అంటే ముందుగా దుర్బోధ చేశాడు. గమనించుకోండి. కాబట్టి మనకి ఇక్కడ దుర్బోధ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సరే ప్రియులారా, మన అంశంలోనికి వెళ్దాం. నా శరీరం తిని నా రక్తం త్రాగటం అనే మాట యోహాను సువార్తలో ప్రభు చెప్పారు. దానికి అసలైన అర్థం తెలియాలంటే మనకి ఈ సందర్భం చాలా ప్రాముఖ్యమైంది. ఈ సందర్భాన్ని మనం తెలుసుకోకుండా ప్రభు మాటలు అర్థం చేసుకోవడం కష్టం. తర్వాత ప్రభు ఏమని చెప్పారు? మనుష్యుడు రొట్టె వలన కాదు, భోజనం వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుష్యుడు జీవించును అన్నాడు. అక్కడ ఆదిలో ప్రభు అయిన దేవుడు, యెహోవా దేవుడు చెప్పిందేంటి? ఆ ఫలమును తినకూడదు. ఎన్నో ఫలాలు ఉన్నాయి దేవుడిచ్చిన ఈ ఆహారం కోసం. దేవుడు అబద్ధికుడు కాదు, మోసగాడు కాదు, ఎన్నో ఫలాలు ఇచ్చాడు. కాకపోతే దుష్టుని సంబంధమైన జ్ఞానానికి సంబంధమైన ఆ పండు మీరు తినకూడదు అన్నాడు. ఇన్ని ఫలాలను వదిలిపెట్టి ఆశకు లోనయ్యాడు. ఆశ చూపించాడు దుష్టుడు. ఆశ చూపించి అబద్ధాన్ని బోధించి అబద్ధ సువార్త దుర్బోధ చేసి తినకూడనిది తినిపించాడు. వెంటనే వాళ్ళ హృదయం చెడిపోయింది, పాప సంబంధులుగా మారిపోయారు. తినకూడనిది తినిపించాడు, అక్కడే పాపం జరిగింది. ఆజ్ఞాతిక్రమం కూడా అక్కడే జరిగింది. తినకూడనిది తినిపించాడు, వినకూడనిది వినిపించాడు.
అబద్ధాన్ని వినిపించాడు, తినకూడనది తినిపించాడు. ఇదే ప్రియులరా మరో సువార్త, దుర్బోధ. కాబట్టి మనం అంశంలోనికి వెళ్ళిపోదాం. సరే, తర్వాత మత్తయి సువార్త 26 అధ్యాయము. ప్రియులరా 26 అధ్యాయము మత్తయి సువార్త 26వ వచనం నుంచి మనం చదువుతాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసం క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, సరైన ప్రియులరా, ఇదే సందర్భం మళ్ళా మనం మార్కు సువార్తలో కూడా మనం 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టె పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు శిష్యులతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రియులరా, లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 15వ వచనం నుంచి చదువుతున్నాను. 16. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దానిని భుజింపనని మీతో చెప్పుచున్నాను. వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మనం 3 సువార్తలను మనం చూసాము. అలాగే యోహాను సువార్తలో ఇలా ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనంలోంచి మనం చూద్దాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమును నేను వానిని లేపుదునెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, జాగ్రత్తగా మనం 4 సువార్తల్లో కూడా విన్నాం ఈ అంశం. రొట్టె, ద్రాక్షారసం, ఆయన శరీరము, రక్తము. అలాగే మనం మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని,
ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుచుందురు అని ఇక్కడ మనకి పౌలు భక్తుడు ప్రభువారి మాటలని 4 సువార్తలలో ఉన్న మాటలను మనకి ఇక్కడ మళ్ళా జ్ఞాపకం చేయటం ఇక్కడ జరుగుతుంది. మీరు భోజనం చేసినప్పుడల్లా, మీరు ఆహారం తిన్నప్పుడల్లా, మీరు పానం చేసినప్పుడల్లా, భోజనం చేసి తిని తాగేటప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలని, ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, కొంచెం ముందుకు వచ్చి మనం అదే అధ్యాయంలో 6వ అధ్యాయంలో యోహాను సువార్త ఆయన ఏమంటారంటే, ప్రభు 6వ అధ్యాయంలో ఆయన 6,000 మందికి 5,000 మందికి ఆయన 5,000 మందికి పైగానే ప్రజలకి ఆయన అక్కడ ఆహారాన్ని కొండపైన ఆయన అందరికీ కూడా 5,000 మందికి పైగా జనులకు ఆయన ఆహారాన్ని అక్కడ పంచిపెట్టడం జరిగింది ప్రియులారా 6వ అధ్యాయంలో. కాబట్టి వాళ్ళు ఆయనను వెంబడిస్తున్నారు, ఆ జనం ఆయనను వెంబడిస్తుంటే ప్రభు మాటలు అక్కడ మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. 24వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జన సమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణి ఎక్కి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవుడికి స్తోత్రం. ఏంటంటే ప్రియులారా, వాళ్ళు గొప్ప అద్భుత కార్యాలు, సూచక క్రియలు, స్వస్థతలు, రోగులను బాగు చేయటం ఇవన్నీ చూసినందుకు మీరు నన్ను కూడా రావట్లేదు, నన్ను వెతకటం లేదు. కానీ కడుపు నిండా నేను ఇచ్చిన రొట్టెలు తిని చేపలు తిని భోజనం చేసినందున మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారని ఆయన ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నారు. అందుకు జవాబు ఏంటంటే, ప్రభు ఇచ్చిన జవాబు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చెను. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. క్షయమైన ఆహారం అంట ప్రియులారా, వాళ్ళు ఇంతకు ముందు తిన్నది క్షయమైన ఆహారం. ప్రభు క్లియర్గా మాట్లాడుతున్నారు ఇక్కడ, అర్థం చేసుకోండి. క్షయమైన ఆహారం అంటే మనం ఇప్పుడు ఆహారం తీసుకుంటాం, 2-3 గంటల్లోగా జీర్ణం అయిపోయి బహిర్భూమిలో ఇడవబడుతుంది. కాబట్టి దాన్ని క్షయమైన ఆహారంగా ఆయన, శరీర సంబంధమైన ఆహారాన్ని క్షయమైన ఆహారంగా ఆయన మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 4:4లో సాతాను దగ్గర మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అంటున్నాడు. అంటే రొట్టె ఏమో క్షయమైన ఆహారం, ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట ఏమో అక్షయమైన ఆహారం. గమనించుకుంటున్నారా క్రైస్తవులారా, విశ్వాసులారా, క్రైస్తవ ప్రియులారా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ రొట్టె, ద్రాక్షారసము, భోజనము ఇవన్నీ కూడా
క్షయమైన ఆహారంతో ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ జ్ఞానం అర్థం చేసుకోండి. ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట, ప్రతి వాక్యము వినటం వలన అది అక్షయమైన ఆహారం అని ప్రభు చెప్పిన సెలవిస్తున్నారు ఇక్కడ. అక్షయమైన ఆహారం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు. అంటే మీరు క్షయమైపోయేది 2-3 గంటల్లో అరిగిపోయి జీర్ణమైపోయి బహిర్భూమిలో పెంటగా మారిపోయే దాని గురించి మీరు నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం రావాలా? అది అనవసరం. నా కోసం నా దగ్గరికి రావాలంటే మీరు ఈ పనికిమాలని ఈ క్షయమైపోయే ఆహారం కోసం రాకండి. అక్షయమైన ఆహారం. అక్షయమైన ఆహారం ఏంటి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడే మీకు చాలా జవాబు వచ్చేస్తుంది ప్రియులారా. అక్షయమైన ఆహారం ఏంటి? క్రైస్తవులారా, క్రైస్తవ విశ్వాసులారా, నా స్నేహితులారా చెప్పండి. అక్షయమైన ఆహారం ఏంటి? రొట్టె, ద్రాక్షారసమా? దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట, ప్రతి సత్యం అక్షయమైన ఆహారం. అది మిమ్మల్ని బతికిస్తుందంట. అర్థమవుతుందా ప్రియులరా? ఈ 2 గంటల్లో 3 గంటల్లో అరిగిపోయే ఈ రొట్టె ద్రాక్షారసం గురించి యేసుక్రీస్తు ఇక్కడ చెప్పట్లా. నా శరీరం తిని నా రక్తం త్రాగడం అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎంతో మంచి జ్ఞానం ఉంది ఇందులో. కళ్ళు తెరవండి ప్రియులరా, చీకటిని తొలగించుకోండి ప్రభు వాక్య సత్యంతో. అక్షయమైన ఆహారం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. నా దగ్గరికి ఈ భోజనం, రొట్టె ద్రాక్షరసం కోసం ఇంత ఎత్తుక్కుంటూ రావాల్సిన అవసరం లేదు. అది క్షయమైనది. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకోసమై తండ్రి అయిన దేవుడు ఆయనకి ముద్ర వేసను అని చెప్పాను. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని క్రీస్తును యేసు ప్రభువుని దేవుణ్ణి అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే, నమ్మకం ఉంచుటయే దేవుని క్రియ అని వారికి సమాధానము చెప్పాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రియులరా. దేవునికి మహిమ కలుగును గాక. క్షయమైన ఆహారం, అక్షయమైన ఆహారం ఇక్కడ మనకి బాగా అర్థం చేసుకోవాలి. మనం ఏంటి మత్తయి సువార్తలో విన్నాం, తర్వాత ఆదికాండంలో విన్నాం, తర్వాత ఇక్కడ యోహాను సువార్తలో వింటున్నాం. ఆయన మాటలు మనకు అర్థం కాకపోతే ఇక్కడ అర్థం మొత్తం మారిపోయి చివరికి ఏదోని తోటలో మోసపోయిన హవ్వలాగా అయిపోయింది పరిస్థితి, క్రైస్తవుల పరిస్థితి. తినకూడని పండుని, వినకూడని సువార్తను ఏంటి, వినకూడని సువార్తను చెవులతో వినటం, తినకూడని పండుని నోటితో తినటం. ఈ 2 జరిగినాయి. హృదయం చెడిపోయింది, పాపులుగా మారిపోయారు, మహిమ వస్త్రాలు ఊడిపోయినాయి, వెళ్ళిపోయినాయి. ఏమైపోయింది? దిగంబరులుగా మారిపోయారు. ఈ రోజున క్రైస్తవులు కూడా అంతే ప్రియులారా. కనిపిస్తున్నారు పైకి వస్త్రాలు ఉన్నట్టు, కానీ దిగంబరులే. ఎందుకంటే దుర్బోధ వింటున్నారు, తినకూడని అనకూడని మాట పలుకుతున్నారు. అనకూడని మాట ఏం పలికింది? హవ్వ ముట్టకూడదని యెహోవా చెప్పానన్నారు. అదే పలకకూడని మాట పలికింది. ఈ రోజున రొట్టెను, ద్రాక్షరసాన్ని ఇది క్రీస్తు శరీరము, ఇది క్రీస్తు రక్తము అని పలకకూడనిది పలుకుతున్నారు. పలకకూడనిది పలికించాడు, వినకూడనిది వినిపించాడు, పలకకూడనిది పలికించాడు. తినకూడనిది ఆయన శరీరము, ఆయన రక్తము అని భావించి హృదయంలో తినిపిస్తున్నాడు. మిమ్మల్ని దిగంబరులుగా చేశాడు, పాప సంబంధులుగా మళ్ళీ ఆయన కృపలో నుండి తొలగిపోయేలా చేశాడు. జాగ్రత్తగా ఇక్కడ ఇంకా బాగా లోతుగా మనం ముందుకెళ్ళి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 63వ వచనంలో కూడా చాలా మంచి విషయం ఉంటుంది. ప్రభువు చెప్పిన మాట ఇది. ఇది చూసుకుని ముందుకు వెళ్దాం. 63వ వచనం. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకి ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న నా మాటలే ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. జవాబు వచ్చింది. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆయన నిష్ప్రయోజనము అని ఆహారాన్ని భోజనం గురించి మాట్లాడుతున్నాడు. శరీరాన్ని గురించి కూడా నిష్ప్రయోజనం అని చెప్తున్నప్పుడు ప్రియులరా, ఆయన రొట్టె గురించి, చపాతీ గురించి, బ్రెడ్ గురించి
ఈ ద్రాక్షలు చితక్కొట్టిన ద్రాక్ష రసం గురించి ఆయన చెప్తున్నాడా? ఎంత జ్ఞానంగా ఉన్నది ఈ వాక్యంలో అర్థం. ఎందుకు ఇలాగా ఆయన మాట్లాడాడు? ఎందుకు ఇలా అర్థం కాకుండా ఇంత జ్ఞానయుక్తంగా చెప్పాల్సి వచ్చింది? అది కూడా మనం తెలుసుకున్నాం పిల్ల. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మీరు మాత్రం మత్తయి సువార్త 4:4 ఆయన చెప్పిన మాటను మర్చిపోకూడదు. ఏంటది? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించింది. ప్రతి అక్షరాన్ని మీరు నమ్మారనుకో, మీరు మోసపోతారు ప్రియులరా. జాగ్రత్త. ప్రతి అక్షరాన్ని మీరు చూసి ఇక్కడ ఇలా ఉంది కదా, అక్కడ అలా ఉంది కదా అంటే అక్షరానుసారంగా మీరు వెళ్తే మోసపోతారు. దానికోసం కూడా మీకు ఒక వచనాన్ని చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకి పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలుగజేశాను. ఆయన అధికారాన్ని మాకు ఇచ్చారు. ఎవరు? సిలువలో తన ప్రాణాన్ని, తన రక్తాన్ని కార్చి మనల్ని పాప విముక్తులుగా చేసి మరణించి 3వ దినమున పునరుద్ధానుడిగా, సజీవుడిగా, ఆత్మరూపిగా తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు ఇచ్చిన అధికారం ఏంటంటే, ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకి పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయను. అక్షరం చంపేస్తుందంట ప్రియులారా. ఇక్కడ ఇలాగ ఉంది, ఇలా రాయిసి ఉంది, ఇలా అక్షరాలు కనిపిస్తున్నాయి అని మీరు అక్షరాలనే మీరు తెలుసుకుంటే మీరు నిజంగా నరకానికి, నిజంగా మీరు దిగంబరులుగా మారిపోతారు, శాపగ్రస్తులుగా మారిపోతారు, నరకపాత్రులుగా. సాతాను మిమ్మల్ని అక్షరాలు చూపించి, సాతాను సైన్యం, సాతాను శిష్యులు, సాతాను అనుచరులు, ఈ పాస్టర్స్ అందరూ మిమ్మల్ని అక్షరాలు చూపించి నాశనం చేసేస్తున్నారు. జాగ్రత్త ప్రియులరా. ఇందులో ఆత్మీయ సత్యాన్ని మనం, ప్రభువు జ్ఞానం మనం తెలుసుకోవాలి. ఎలాగంటే ఆయన రొట్టె, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకున్నప్పుడు ఏమని పలుకుతున్నారు? ఇది కల్వరి సిలువలో మీ కొరకు నలగొట్టబడిన ప్రభు శరీరము అని చెప్తున్నారు. ఆ రొట్టె ముక్కను, ఆ చపాతి ముక్కను. అలాగే ఆ ద్రాక్ష రసాన్ని తాగే ముందు ఏమంటున్నారు? ఇది కల్వరి సిలువలో మీకోసం కార్చిన ప్రభు రక్తం అని మీరు నోటితో చెప్తున్నారు. అక్కడ మిమ్మల్ని మోసం చేస్తున్నారు అక్కడే. కాబట్టి అక్కడే ఘోరమైన పాపం జరుగుతుంది హృదయంలో. అక్కడి నుండి మీ హృదయం అబద్ధాన్ని నమ్ముతుంది. కాబట్టి అక్కడి నుండి మీరు మోసపోతున్నారు. చాలా జాగ్రత్తగా గమనించుకోండి ప్రియులారా. అంతగా ఇంకా ముందుకు వెళ్ళి హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదవాలని ఆశపడుతున్నాను ప్రియులారా. జాగ్రత్తగా కాస్త ఓపికతో వినండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమునో ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును తప్పిగొనడు. అంటే ఏంటి ప్రియులారా? ఈ రోజున మనం అందరం క్రీస్తుని నమ్ముకున్నాం, ప్రభువుగా, రక్షకుడిగా, దేవుడిగా. మీరు నేను అందరం కూడా క్రైస్తవులుగా మారాం, విశ్వాసులంగా మారాం, శిష్యులుగా మారాం ఆయనకి. అంటే మనకి ఇప్పుడు ఆకలి వేయట్లేదా? మనం రోజు భోజనం చేయట్లేదా? రొట్టె కానీ, అన్నం కానీ, ఏదైతే భోజనం, ఆహారం అది చేయట్లేదా? తింటున్నాం కదా. రోజు మనం నీళ్లు తాగుతలేదా? తాగుతున్నాం కదా. మరి ఇక్కడ ప్రభు మాటలు ఏమిటి? శరీరానికి సంబంధించినవి అవి. నాకు కొంచెం మీరు నా ప్రశ్నలకు కూడా మీరు జవాబులు ఇవ్వాలి ప్రియులారా. ప్రభు చెప్పేది ఏ శరీరం గురించి? మన కడుపు గురించా? ఈ శరీరం గురించి మాట్లాడుతున్నాడా? మనకు ఆకలి వేయట్లేదా? దాహం వేయట్లేదా? ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనుడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ దప్పికొనుడు అంటే. అర్థమవుతుందా ప్రియులారా?
అంటే ఈయన చెప్పేది ఈ శరీరం గురించా? క్రైస్తవులారా, క్రైస్తవ విశ్వాసులారా, నాకు జవాబు చెప్పాలి మీరు. ఈ శరీరం గురించి, ఈ కడుపు గురించి అయితే ఈ ఆకలి వేయట్లేదా మనకి? దేవుడు అబద్ధం ఆడుతున్నాడా? దాహం వేయట్లేదా మనకి? మనం ప్రతి 3 గంటలకి భోజనం చేస్తున్నాం, ప్రతి 3 గంటలకి ఏదో ఒకటి తింటున్నాం, 10 నిమిషాలకి ఏదో ఒకటి తాగుతున్నాం. కాదు, ఇది ఆత్మకు సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ఆయన చెప్పేది ఆత్మ గురించి. ఆయన చెప్పే ఆహారం వినటం గురించి, తినటం గురించి కాదు. ఈ నోటితో తినేది కాదు. ఆత్మకు ఆహారం చెవితో. ఆత్మ బ్రతకాలంటే చెవితో సత్యం వినాలి. మళ్ళా సాతాను శిష్యులు చేసిన దుర్బోధ చెవితో వింటే మీ ఆత్మ చెడిపోతుంది. మీ నోటి నుంచి అబద్ధాలు వస్తాయి. మీరు దుర్బోధ వింటే మీ నోటి నుంచి దుర్బోధే వస్తుంది. మీరు సత్యం వింటే నోట్లో హృదయం క్రీస్తు సంబంధంగా ఉంటుంది, క్రీస్తు ఆత్మ మీద ఉంటుంది, మీ నోటి నుండి సత్యమే వస్తుంది. మళ్ళీ తర్వాత మనం ఏ మాటలు సమరయ స్త్రీ దగ్గర కూడా మనం చూడొచ్చు. ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. ఈ నీళ్లు తాగితే మరలా దాహం వేస్తుంది. నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? దేవునికి స్తోత్రం కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు, చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగింది. నాకు కావాలా నీళ్లు, నాకు ఈ ప్రభు అని అడిగింది. అంటే ఇక్కడ ఏ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ప్రభు? అంటే మీరు ఇంక నువ్వు బతికున్నంత కాలం, జీవిస్తున్నంత కాలం నువ్వు ఇంక ఈ బావి దగ్గరికి రావు, మంచినీళ్ళు ఎప్పుడు తాగవు అని ప్రభు చెప్పేది. ఆయన ఇచ్చే నీళ్ళు ఏంటి? ఆయన మాటలు కదా, ఆయన వాక్యం కదా. ప్రియులారా, అర్థం చేసుకోవాలి ప్రియులారా. మీరు కూడా శరీర సంబంధులుగా, దుష్టుని సంబంధులుగా ఉంటే మోసపోతారు. అక్షరాలు నమ్మకండి ప్రియులారా. అందులో ఉన్న అర్థం ఏంటి ప్రభు చెప్పేది? సత్యాన్ని గ్రహించండి. ఆయన ఇచ్చే నీళ్ళు ఏంటి? వినటం, ఆయన మాటలు వినటం, తినటం, ఈ నోటితో త్రాగటం. ద్రాక్షారసం అంటే ద్రాక్షారసం అని, నీళ్ళంటే నీళ్ళని కాదు. నోట్లోకి వెళ్ళేది ఆహారమైన, ద్రాక్షారసమైన, మంచినీళ్ళైనా, అన్నమైన నోట్లోకి వెళ్ళేదే అవుతుంది. కానీ ఆహారానికి ఒక కడుపు, మంచినీళ్ళకి ఒక కడుపు, ద్రాక్షారసానికి ఒక పొట్ట ప్రభువు మనుషుల పెట్ల. ఆహారం కోసం నోటి ద్వారా వెళ్ళేది ఏదైనా ఆహారం అన్నాడు. అలా అర్థం చేసుకోవాలి. నీళ్ళకు ఒక సంచి, భోజనం కోసం ఒక సంచి పెట్టలే మనుషులు. కడుపు ఆహారం కోసం అంతే. అది నీళ్ళ, ద్రాక్షారసమా, చపాతీయా, బ్రెడ్ అని కాదు. ఆహారం కోసం కడుపులోకి పంపించేది నోటి ద్వారా అంతే. అర్థమవుతుందా ప్రియులరా? ఆత్మకు ఆహారం ఏంటి? ఆయన నోట నుండి, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. మత్తయి 4:4. అర్థమవుతుందా? ఆదికాండంలో దేవుడు ఆజ్ఞ, అది తప్పిపోయారు, నాశనం అయిపోయారు. అది పాటిస్తే జీవిస్తారు. దేవుడు ఆజ్ఞ, అదే దేవుని మాట. అలాగే ఈ రోజున ఇక్కడ కూడా చెప్తున్నాడు ప్రభు, నా మాటలే నిత్య జీవం ఇచ్చే ఊటలు నీ హృదయంలో ఊరుతూ ఉంటాయి, నిన్ను నిత్య జీవానికి పంపిస్తాయి, తీసుకుని నడిపిస్తాయి. అది ప్రియులరా, ఎక్కడ హృదయంలో ఊరుతూ ఉంటుంది ఆయన వాక్యం. వాక్యాన్ని చెవితో వినాలి, నోటితో తినేది కాదు. వాడు అలా చేశాడు. అక్కడ పండును కూడా తినిపించాడు అబద్ధ సువార్త చేసి. ఈ రోజున మీతో ఆయన శరీరము, ఆయన రక్తము అని చెప్పి రొట్టె చపాతీని మీకు ఇక్కడ వాళ్ళ వ్యాపారానికి ఉపయోగించుకుంటూ మిమ్మల్ని నరకపాత్రులుగా చేస్తున్నారు. ఎందుకనగా శాపగ్రస్తమైనది. ఆయన శరీరము, ఆయన రక్తం అని చెప్పకూడదు, మనం పలకకూడదు ఆ మాటలు. అవి చెప్పించి మీ హృదయంలో ఒప్పించి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని క్రీస్తుకు దూరంగా, ఆయన కృపకు దూరంగా చేసి నాశనానికి తీసుకెళ్తున్నారు. ప్రియులరా, జాగ్రత్త. అలాగే వీళ్ళు యోహాను సువార్త, దేవునికి స్తోత్రం,
దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా వీళ్ళు ప్రభువుని అడుగుతారు, ఏమని? దేవునికి స్తోత్రం. 33వ వచనం చదువుతున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. యోహాను 6వ అధ్యాయము. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవము నిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువు చెప్పాడు. కావున ఆ జనం, అక్కడ ఆయనను వెంబడించిన జనం, భోజనం కోసం వచ్చిన జనం, కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఏమిటంట పిల్లరా? విశ్వాసం. ఏంటండి? విశ్వాసము శరీరానికి సంబంధించింది కాదు ప్రియులరా. విశ్వాసము శరీరానికి సంబంధించింది, తినటానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. విశ్వాసం అనేది ఆత్మకు సంబంధించింది. క్రియలు అనేవి ఆత్మకు సంబంధించినవి కాదు, శరీరానికి సంబంధించినవి. ఈ భోజనము, రొట్టె, నీళ్లు, ద్రాక్షారసము శరీరానికి సంబంధించినవి. ఈ విశ్వాసము అనేది ఆత్మకు సంబంధించింది. అర్థమైంది ప్రియులారా? ఆయన చెప్పింది వినటం, తినటం కాదు, వినటం. నా శరీరము తిని నా రక్తము త్రాగటం అంటే ఆయన కల్వరి శిలువలో చేయబోతున్న త్యాగాన్ని, గొప్ప కార్యాన్ని, ఏంటంటే ఆయన శరీరం ద్వారా చేయబోతున్న ఆయన గొప్ప కార్యాన్ని, ఆ శిలువ సువార్తను మన చెవితో వినటం. ఆయన రక్తము అనగా క్రొత్త నిబంధన. రక్తము అనగా క్రొత్త నిబంధన. క్రైస్తవుడు పాత నిబంధన సంబంధి కాదు. ఇదిగో నా రక్తము వలన చేయించిన క్రొత్త నిబంధన అంటే క్రొత్తగా చేశాడు. ఇదే పాటించాలి. మీరు క్రైస్తవులైతే, క్రైస్తవ విశ్వాసులైతే క్రొత్త నిబంధనే పాటించాలి. బైబిల్ అంతా చదువుకోవాలి, అందులో ఉన్న పాఠాలు నేర్చుకోవాలి, మనం బుద్ధి తెచ్చుకోవాలి, బుద్ధిగా బతకాలి, బైబిల్ అంతా చదవాలి. కాకపోతే ఆయన రక్తాన్ని నమ్మాము, ఆయన మీద విశ్వాసం ఉంచాము, ఆయన శిలువ మీద నమ్మకం పెట్టాము కాబట్టి మనం పాప విముక్తులయ్యాము, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇక మళ్ళీ మనం మూల పాఠాలకి, ఏబిసిడికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే చదువుకోవాలి. ప్రతి విషయాన్ని మనం భక్తుల జీవితాలలో, విశ్వాసుల జీవితాలు ఏం జరిగినవి, ఎలా జరిగినవని మనం ప్రతిరోజు అన్నీ చదువుకోవాలి. కాకపోతే ప్రభువు క్రొత్త నిబంధన సంబంధులు, మనం ఆత్మ సంబంధం, శరీరంగా మన శరీర ఇచ్చలతో మనం సిలువ వేయబడ్డాం, చనిపోయాం, నూతనంగా జీవిస్తున్నాం. ఆయన రక్తముతో మనం కొనబడ్డాం. ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి క్రైస్తవుడు ఎవడు తన సొత్తు కాదు. ఇప్పుడు మీరు ఆయన శరీరమై ఉన్నారు. ఆయన శరీరంలో అవయవాలమై ఉన్నాం మనం అందరం క్రైస్తవులం. సంఘము అనగా శరీరము, వధువు సంఘము అనగా ఆయన బాడీ చర్చ్ అంటే ఆయన బాడీ, ఆయన శరీరం, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఇంక మనం దశమ భాగాలు చెల్లించటమే కానీ మనకి ఎటువంటి కాడి మన మీద లేదు లేదు లేదు. ఏమీ మనము చేయాల్సిన పని లేదు. కేవలము ఆయన శిలువను మీద విశ్వాసం ఉంచటం, ఆయన వాక్యాన్ని విశ్వాసంతో వినటం. ఆత్మకు శక్తి, ఆత్మకు బలం, ఆత్మ జీవిస్తూ ఉంటుంది, దీపం ఆరిపోకుండా ఉంటుంది. వాక్యమైన నూనె ఎప్పటికప్పుడు ప్రతిరోజు చెవి ద్వారా హృదయానికి అందుతూ ఉండాలి. అప్పుడు దీపాలు ఆరిపోకుండా ఉంటాయి. నిద్రపోవడం అంటే వాక్యాన్ని వినకుండా ఉండడం, వాక్యాన్ని చదవకుండా ఉండడం, వాక్యాన్ని ధ్యానించకుండా ఉండడం, అందులో సత్యాన్ని గ్రహించకుండా ఉండటం నిద్రపోవడం అంటే. అర్థం అవుతుందా ప్రియులారా? వాక్యమే పరిశుద్ధాత్మ, వాక్యమే నూనె. ఆ నూనె ఎప్పుడు మనకి చెవి ద్వారా అందుతూ ఉండాలి. అప్పుడు మనం జీవిస్తూ ఉంటాం. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి జీవించును. అదే ఇది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రియులారా. కాబట్టి చాలా పెద్ద సబ్జెక్టు. కాబట్టి మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుని ప్రభు మాటలు ముందుకు వెళ్దాం. కొన్ని మాటలు దేవుడు ఎందుకు ఇలా మాట్లాడాడు చాలా సందర్భాల్లో. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము
7వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారము నేనే. ఏంటంటే గొర్రెలు పోవు ద్వారము నేనే అంటే ఈయన ద్వారం అంట, అంటే ఈయన గేట్ అంట. అంటే ఈయన గేట్ అని ఉంది, ఇక్కడ ద్వారం అని ఉన్నది. ఈ చెక్క తలుపు, ఇనప గేటు, ఇలాగా మనం భావించుకుంటే అక్షరాలను చూసి అర్థం చేసుకుంటే కుదరదు ప్రియులారు. అలాగే మనం ఇంకా ముందుకు వచ్చి ఆయన ఏమంటాడు, మత్తయి సువార్త అదే అధ్యాయంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టు. ఆయన నిజంగానే గొర్రెల కాపరి. అంటే ఆయన గొర్రెల కాపరి అంటే మనకి 4 కాళ్ళు, 2 చెవులు, ఒక తోక, ఇవన్నీ ఉన్నాయి మనకి. మనం అలాగా కాదు, ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి ప్రియులారా ఆయన మాటలను. కాదు, అలా కాదు. ఆయన నిజమైన కాపరి. దీనికి కాపరి, ఆత్మలకు కాపరి. ఆత్మల కాపరి ఆయన. ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడాలి. ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆయన శరీర సంబంధి కాదు. యేసుక్రీస్తు శరీర సంబంధమైన మాటలు ఎక్కడ మాట్లాడలేదు. మనం అర్థం చేసుకోవాలి. ఈ దుష్టుడు, ఈ సాతాను శిష్యులు, సాతాను సంబంధులు, ఈ సాతాను అనుచరులు, ఈ పాస్టర్స్ అందరూ మనల్ని మోసం చేసి వాళ్ళ వ్యాపారం సాగటం కోసం వాళ్ళు ఈ చర్చిలు కట్టి, ఈ చర్చిలు లేవు. క్రైస్తవుడు నువ్వు నేను చర్చి, సంఘము అంటే నువ్వు నేనే, ఆయన శరీరం అంటే నువ్వు నేనే. ప్రతి విశ్వాసి దేవునికి చర్చి, దేవునికి మందిరం. ప్రతి విశ్వాసిలోనూ ఆయన ఆత్మరూపిగా జీవిస్తున్నాడు. ప్రభు ఆత్మరూపిగా ఆయన వసించి మనలో నివసిస్తున్నాడు. ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. నీవు టెంపుల్ అయి ఉన్నావు, దేవుడికి మందిరము, చర్చి నువ్వే. నువ్వు నేను మనం ఆయనకి మందిరం అయి ఉన్నాం. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. ఇంక నువ్వు దశంభాగాలు చెల్లించడం ఏంటి? నీ మీద ఎటువంటి గాడి లేదు కదా. ఆయన విలువైన రక్తాన్ని ఇచ్చి ఆయన నిన్ను అన్ని విధాలుగాను విడిపించి పాప విముక్తుని చేసి నీతిమంతుడిగా తీర్చిదిద్దుకుని ఆయన పరిశుద్ధుడు, నిన్ను పరిశుద్ధునిగా చేశాడు. పరిశుద్ధమైన దేవాలయంగా నువ్వు ఉన్నావు, నేనున్నాను. ఆయన మనలో, నీలో నాలో ఆత్మరూపిగా నివసిస్తున్నాడు. దేవుడు ఆత్మరూపిగా నివసిస్తున్నప్పుడు, నువ్వు పవిత్రమైన దేవాలయమై ఉన్నప్పుడు నీ మీద ఇంకా ఏ కాడి ఉంటుందమ్మా? చెప్పు ప్రియులరా, చెప్పండి క్రైస్తవులరా. నీ మీద నా మీద ఎటువంటి కాడి లేదు. ఇది మోసం. ఏమీ చేసే అవసరం లేదు. కేవలం ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన జీవవాక్యాన్ని మన చెవులతో విని హృదయంలో భద్రపరచుకొని జీవించటమే క్రైస్తవ జీవితం. పాటించటమే. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఒకే ఒక్క ఆజ్ఞ. యోహాను సువార్త 13:34. ఆ ఒక్క ఆజ్ఞ మనం పాటించటమే. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించటం అను ఒక్క ఆజ్ఞలో ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చిన వారు అయి ఉన్నారు. అంతే, ఇదొక్కటే. ఇంక వేరే ఏ కాడి? ఆయన కాడి సులువు 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 అన్నాడు. మరి భారమైన కాడి ఎవరు మోపుతున్నారు? ఈ దుష్టులు. భారమైన కాడి ఎక్కడ ఉంటుంది? లేదు. కావాలంటే అపోస్తుల కార్యాల్లోకి వెళ్ళి 15వ అధ్యాయం 10వ వచనం, అలాగే 19, 20 వచనాలు, అలాగే 28, 29 వచనాలు కూడా చదువుకోండి. మీకు అసలు ఏమీ ఉండవు. అన్యులలో నుండి క్రైస్తవులుగా మారిన వాళ్ళ మీద ఎటువంటి భారమైన కాడి మోపకూడదు అని ఉంటుంది. జాగ్రత్త ప్రియులారా. చాలా సమయం తక్కువ ఉంది కాబట్టి త్వరగా ముగించుకోవాలి కాబట్టి. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయంలో కూడా ఆయన చక్కటి మాట ఉంటుంది. ఇది కూడా మీరు గమనించుకోవాలి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. అంటే శరీరం గురించి ఇక్కడ మాట్లాడేది ప్రభు కాదు, ఆత్మ గురించి. ఆయన ఆల్రెడీ మనల్ని బ్రతికించాడు. చనిపోయిన ఆత్మలు, సాతాను ద్వారా మనం చనిపోయాము. ఆదిలో ఆదాములు చేసిన పాపం వల్ల మనం చనిపోయాము. ఈయన క్రీస్తు శిలువ త్యాగాన్ని మనం నమ్మటం వలన, వినటం వలన సువార్త, మనం తిరిగి మన ఆత్మ బ్రతికింది. ఇంకా దానికి చావు లేదు. అది దీని అర్థం. దేవునికి స్తోత్రం. మళ్ళీ యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి రండి. 15వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నారు చూడండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఏంటి ప్రియులరా? ఆయన నిజమైన ద్రాక్షవల్లి అంటే మన ద్రాక్ష పళ్ళుమా? మరి ఇక్కడ ఇలా ఉంది కదా అక్షరాలు.
మరి కొన్ని మీరు తీసుకుంటారా? అక్షరాలుగా రొట్టె అని ఉంది, ఇక్కడ రొట్టె పట్టుకున్నాడు కొన్ని తీసుకుంటారా? అన్నీ తీసుకోరా? తప్పు ప్రియులారు, తప్పు. ఆయన మాటలన్నీ ఆత్మ సంబంధమైనవి, A to Z. శరీర సంబంధం, శరీరం కోసం ఆయన ఎక్కడ నిష్ప్రయోజనమైన వాటి గురించి మాట్లాడటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రాలేదు, రావాల్సిన అవసరం లేదు. నిష్ప్రయోజనమైన మాటలు చెప్పేవాడు ఎవడు? ఈ శరీరం గురించి చెప్పేవాడు ఎవడు? ఇది తిను అది తాగు అని చెప్పేది ఎవరు? సాతాను. ఈ రోజున ఆయన శరీరాన్ని రొట్టెగాను ఆయన రక్తాన్ని ద్రాక్షారసంగా చూపించాడని చెప్పి దానిని ఆయన సిలువుని చూపిస్తున్నాడు, జరగబోయే సిలువు గురించి చూపిస్తున్నాడు. దాన్ని గుడ్డితనం వచ్చేసింది మీ అందరు. ఆయన సిలువుని చూపిస్తున్నాడు, దాన్ని వీడు వ్యాపారంగా మార్చుకున్నారు వీళ్ళు, ఈ దుష్టులు. ఈ రొట్టె ద్రాక్షారసం అనేది వ్యాపారం లేకపోతే వాళ్ళకి సాగదు, ఈ చర్చి వ్యాపారం నడవదు. వారానికి ఒకసారి రొట్టెని ద్రాక్షారసం అని ఈ డ్రామా లేకపోతే వ్యాపారం నడవదు. సాతాను శిష్యులది, ఈ పాస్టర్స్ అందరిది ఈ చర్చి వ్యాపారం నడవదు. అందుకే ఇది ఈ రొట్టె ద్రాక్షారసం తీసేయండి, మీరు చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా. అందుకే అది పెట్టారు ప్రియులారా. జాగ్రత్తగా గమనించుకోండి, అసలు ఇవేమీ లేవు. వాక్యాన్ని వినటం, ఆత్మలో జీవం పొంది కలిగి ఉండి ఆత్మను ఆర్పుకోకుండా జీవించటం, విశ్వాసంతో వాక్యాన్ని వినటం కొత్త నిబంధన. ఆయన రక్తం అనగా కొత్త నిబంధన. ఆయన శరీరము అంటే రొట్టె అంటే ఏంటి? సువార్త, సిలువను గురించిన సువార్త వినటం, ఆయనని జ్ఞాపకం చేసుకోవడం. మీరు భోజనం చేసినను పానం చేసినను ఏమి చేసినను ఆయన మహిమార్థం చేయండి అని ఉంటుంది వాక్యం. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును అన్నాడు. ఆయన మార్గమును అంటే ఆయన గేటు, ఆయన తలుపు, ఆయన గుమ్మము అనే చెక్కతో చేసిన గుమ్మము, ఇనుప రేకుతో చేసిన గేటు అని కాదు. ఆత్మలకు కాపరి, ఆత్మలకు ద్వారమై ఉన్నాడు ఆయన. ఇవన్నీ పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన పిల్లరా. జాగ్రత్తగా దేవునికి మహిమకరంగా మీరు అందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. తినటం కాదు, అలాగే వినటం, తినటం కాదు. అలాగే మత్తయి సువార్త ఇది కూడా తెలుసుకుని ముందుకు వెళ్దాం పిల్లలు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 'వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారు ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివారికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలోనే పడుతురు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పడుతురు కదా. అందుకు పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపమని ఆయన అడగగా, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? అంటే చూడండి, వీళ్ళు కూడా ఇక్కడ గ్రహించుకోలేకపోతున్నారు మీలాగా మనలాగా. జాగ్రత్త, మీరును ఇంకా అవివేకులై ఉన్నారా? నోట నుండి ఏంటిది? నోటిలోనికి పోవున్నది అంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును, కానీ నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు తెలీదా? దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, నోటిలోనికి పోవున్నది ప్రతిదీ కడుపులోకి వెళ్తుంది, అంతేగాని రొట్టె తినటం, ద్రాక్షరసం త్రాగటం, ఇక్కడ తినడం అని ఉంది, ఇక్కడ తాగమని ఉంది, రక్తాన్ని తినమని రక్తాన్ని తాగమని కాదు. నోట్లోకి వెళ్ళేది ప్రతిదీ కడుపులోకి వెళ్తుంది అంతే. కడుపులోకి వెళ్ళే ప్రతిదీ బహిర్భూమిలో బయటికి పెంటలోకి పోతుంది అంతే. అలా తీసుకోవాలి, కానీ తాగడానికి వేరే పొట్ట ఇచ్చాడు, కడుపు ఇచ్చాడు, తినడానికి వేరే పొట్ట కడుపు ఉందని ఏమీ లేదు. నోటి ద్వారానే ఆహారం వెళ్తుంది, నోటి ద్వారానే ద్రాక్షారసం వెళ్తుంది, నోటి ద్వారానే మంచినీళ్ళు వెళ్తాయి, నోటి ద్వారానే మజ్జిగ వెళ్తుంది. కాబట్టి నోటిలో పెట్టేది ఆహారం కానీ పానం కానీ ఏదైనా బహిర్భూమిలోకి వెళ్ళాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఆత్మ సంబంధమైన మాటలు ప్రియులరా, ఈ శరీర సంబంధమైనవి మాత్రము కాదు అని మీరు గమనించుకోవాలి. తినటము త్రాగటము కానే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రియులరా. సమయం తక్కువ ఉంది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక
గలతీయులకు రాసిన పత్రిక గలతీ 3. ఓ అవివేకులైన క్రైస్తవులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ఇదొకటే మిమ్మల్ని నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన అనగా దశమ భాగములు ఇచ్చుట వలన కానీ, ధర్మశాస్త్ర క్రియల వలన కానీ, రొట్టె ద్రాక్షారసం వలన కానీ మీరు ఆత్మను పొందితిరా? మీరు క్రీస్తు ఆత్మను పొందారా? లేకపోతే మీరు విశ్వాసముతో వినుట వలన పొందితిరా క్రీస్తు ఆత్మను? విశ్వాసముతో క్రీస్తు శిలువ సువార్తను వినటం వలన పొందారా క్రీస్తు ఆత్మను అని అడుగుతున్నాడు. దయతో గమనించండి. కాబట్టి ప్రియులారా, మనకేంటి యోహాను సువార్తలో ఏమని ఉంటుంది? యోహాను సువార్త యోహాను 1:1, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రియులారా, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం. వాక్యానికి శరీరం వచ్చింది. ఇక్కడ మరి అక్షరాలు నమ్ముతున్నారు. వాక్యమైనాడు దేవుడు. ఏంటి? ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వాక్యం. మనం దాన్ని ఎలా తింటాం? రొట్టె ముక్కలో కలిపేసుకున్నా, ద్రాక్షారసంలో మిక్సీ కొట్టేసా? కాదు ప్రియులారా, వాక్యాన్ని చెవితో తినాలి. హృదయం బలపడుతుంది, హృదయం జీవిస్తుంది, హృదయం బతికుంటుంది, ఆత్మకి జీవం వస్తుంది. వాక్యం ఏంటి? నూనె. నీ దీపం ఆరిపోకూడదు. ఆత్మని దీపం అన్నాడు ఆయన. మీ దీపాలు ఆర్పుకోకండి అంటే నూనె ఎక్కడి నుంచి పోతావు? కొబ్బరి నూనె తాగేస్తావా? మంచి నూనె తాగేస్తావా? ప్రియులరా, అర్థం చేసుకోండి. వాక్యమను ఆయన శిలువ వాక్యం, శిలువ సువార్తను చెవితో వినాలి, హృదయం జీవిస్తుంది. ఆత్మలో ఉన్న నీ దీపం వెలుగుద్ది, ఆరిపోకుండా. ఇది సత్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అలాగే ప్రియులరా, ఇంకా కొంచెం ముందుకు వచ్చి అదే శరీరం రోమా 10లో ఏమంటాడు? రోమా 10:17, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. క్రీస్తును గూర్చిన మాటలు వినటం వలన మీకేం కలుగుద్ది? విశ్వాసం కలుగుద్ది. విశ్వాసిగా మారతావు. ముందు విశ్వాసిగా మారతావు. ఏం మాటలు వింటే? క్రీస్తు మాటలు వింటాం. అలాగేనా? అలాగే మీరు ఇంతకుముందు అడిగాం గలతీ 3:2లో, మీరు వినటం వలన ఆత్మను పొందారా? లేకపోతే తినటం వలన, త్రాగటం వలన, చూడటం వలన క్రీస్తు ఆత్మను మీరు కలిగి ఉన్నారా, పొందుకున్నారా అని గలతీయులకు రాసిన 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసాం. అలాగే ఇప్పుడు యోహాను 3:14, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ఏంటంట ప్రియులరా? జాగ్రత్త. 14వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు
విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఈయన ఎత్తబడాలని. మోషే అరణ్యంలో సర్పాన్ని ఎలాగ ఎత్తాడో, అక్కడ సర్పకాటుతో సర్పాలు కరిచినప్పుడు అందరూ చనిపోతుంటే ఇత్తడి సర్పాన్ని మోషే ఎలాగ ఎత్తాడు, అరణ్యంలో స్తంభం మీద ఎలాగ నిలబెట్టాడు, అలాగే ఇప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ఎత్తబడాలి. దానిని మనం చూడాలి. అక్కడ వాళ్ళు చూశారు, తేరి చూశారు, చక్కగా నిదానించి సర్పాన్ని, ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వాళ్ళందరూ బ్రతికారు. కానీ ఇప్పుడు మనం ఏ రోజుని ఎలా చూడాలి ఆయన్ని? మన ముందు మళ్ళీ సిలువ వేయించారేంటి ప్రభువుని? అప్పుడు చూస్తారా? మీరు అలాగే కనిపిస్తున్నారు నాకు. అలా కాదు, విశ్వాసంతో ఆయనను వినాలి. ఆయన మాటలు, సిలువలో ఆయన చేసిన త్యాగం గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి, ఆయన చేసిన గొప్ప కార్యాల గురించి మనం చెవులతో వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వలన ఆత్మ జీవిస్తుంది. ఆయన ఆత్మను కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాగే ముందుకు వచ్చి ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. దేవునికి స్తోత్రం. పౌలు గారు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నారు. రొట్టె ద్రాక్షారసాన్ని, ఇవన్నీ దశమ భాగాల్ని, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని, ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం, అబ్రహాము మెల్కీసెదెకు దశమ భాగములు ఇచ్చెను. అలాగే ఏంటి, నా మందిరంలో ఆహారం ఉండునట్లు దశమ భాగములని నిధిలోనికి తీసుకుని రండి. ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన కలిమితో మిమ్మల్ని దీవించేదను, ఆశీర్వదించేదను, పోషించేదనని ఇక్కడ చెప్పట్లేదు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించుకోండి ప్రియులరా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యన నేను ఎరుగకుందును. ఏంటి ఏమంటున్నారు పౌలు గారు? యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన, యేసుక్రీస్తును అనగా ఏంటి? సిలువ వేయబడిన క్రీస్తు. సిలువ వేయలేని వాడు కూడా ఉన్నాడు. ఎవడు? అబద్ధ క్రీస్తు. ఎవరా? అంత్యక్రీస్తు. వాడు కాదు. దుర్బోధకుడు వాడు కాదు. యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యన నేను ఎరగను. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రియులరా, చక్కగా మనకి ఇంత చక్కగా ఉన్నాయి వాక్యాలు కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయుడి. మీరు అన్నం తిన్నా, మీరు మంచినీళ్ళు తాగినా, మీరు ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ కూలి పని చేసినా ఆయన మహిమార్థమై చెయ్యండి అని ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా కొంచెం మనం వివరంగా చూడాలి. జాగ్రత్తగా గమనించండి. మనకు ఇప్పుడు అర్థం చేసుకున్నాం, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని మనం తెలుసుకోవాలి. దుర్బోధ ఉంది, అక్కడ తినకూడని పండుని తినిపించాడు. దేని ద్వారా? అబద్ధం చెప్పి దుర్బోధ చేసి అక్కడ హవ్వను మోసం చేశాడు, పాపంలో పడవేశాడు. ఈ రోజున ఈ రొట్టె ద్రాక్షారసం, ఈ శరీరం అని రక్తం అని ఇంత ఘోరమైన పాపం చేయిస్తున్నారు. ఎందుకంటే ఆయన రక్తము
తినటం రక్తం త్రాగకూడదు అని చెప్పి మనకి ఎక్కడ ఉంటుందంటే ప్రియులరా, ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనం, ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. అదేవిధంగా మనకి ద్వితీయోపదేశకాండంలో కూడా మనకు ఒక వచనం, మనకి ఇలా చాలా వచనాలు ఉంటాయి ప్రియులరా. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలనను నరుడు బ్రతుకునని మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకునని మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేశాను. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకుని ప్రియులరా, రొట్టె ద్రాక్షారసం ఆయన శరీరం అని చెప్పి తినటం, రొట్టె ఆయన రక్తం అని చెప్పి ద్రాక్షారసం త్రాగటం, ఇది మహాపాపం. అలాగే కాదు, కేవలం ఆయన సిలువను ప్రకటించాలి, కేవలం ఆయన సిలువ సువార్త వినాలి. వాడే క్రైస్తవుడు. ఆయన సిలువ సువార్త వినాలి. క్రొత్త నిబంధన, ఆయన రక్తం త్యాగం వలన సిలువలో ఆయన చేసిన క్రొత్త నిబంధనను పాటించాలి. వాడే క్రైస్తవుడు, వాళ్ళే క్రైస్తవులు. అంతే ప్రియులారు, ఇంక వేరే ఏమీ లేదు. చాలా విషయాలు ఉన్నాయి, సమయం తక్కువగా ఉంది. అలాగే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకొని మనం ముగించుకుందాం. ఇప్పుడు మనల్ని ఇన్ని విధాలుగా మోసం చేసి నరకానికి తీసుకెళ్తున్న వాళ్ళ గురించి మనం కొద్దిగా తెలుసుకొని ముగించుకుందాం. ఆయనని శిష్యులు అడిగారు. ఈ రోజున మనకు కూడా ఉంది సందేహం ఏంటంటే, ఎందుకు ఇంత మర్మముగా మాట్లాడాలి, ఎందుకు ఇంత జ్ఞానయుక్తంగా మాట్లాడాలి ప్రభువు? అన్నీ వివరంగా మాట్లాడచ్చు కదా, కొన్ని చోట్ల అన్నీ వివరంగా ఉన్నాయి కదా అని మనం కూడా అడుగుతున్నాం. శిష్యులు కూడా అడిగారు, ఎవరిని? ప్రభువుని. ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అర్థం కాని భాష అని అడిగారు. అడిగితే ఇక్కడ జవాబు చెప్పారు. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడిగారు. ఎందుకు నువ్వు ఈ రకంగా ఇన్ని రకాల బోధ చేస్తున్నావు, క్లియర్గా అర్థమయ్యేలాగా మాట్లాడచ్చు కదా తెలుగులో అని అడుగుతున్నారు పాపం. అప్పుడు ఆయన జవాబు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నవి కానీ వారికి అనుగ్రహించబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచియుండియు చూడరు, వినియుండియు వినక గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయములు క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక వీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. దేవునికి స్తోత్రం. అనేక ప్రవక్తలను నీతిమంతులు మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినలేకపోయిరి. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకుని ప్రియులారా, ఎందుకు ప్రభువు ఈ జ్ఞానయుక్తమైన మాటలు ఉపయోగించాల్సి వచ్చింది? యోహాను సువార్తలో, అలాగే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో ఎందుకు దేవుడు ఈ రకంగా నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే అనే ఆ మర్మయుక్తమైన జ్ఞానయుక్తమైన మాటల్ని ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఇప్పుడు అర్థమైందా ప్రియులారా? దేవుని రాజ్యం అందరు ప్రవేశం చేసేది కాదు. అందరికీ అక్కడ
అవకాశం లేదు అని ఇక్కడ మనం క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మార్కు సువార్తలో కూడా చూద్దాం ఇక్కడ ఎలా ఉందో. మార్కు సువార్త 4వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్తగా వినండి. వెలుపల నుండి వారు అనగా నరకపాత్రులు, వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును, ఉండడానికి వాళ్ళకి అర్థం కాకుండా ఉండడానికి, తెలుసుకోకుండా ఉండడం కోసం నుండుటకును అన్నీయు ఉపమాన రీతిగా బోధించుచున్నానని వారితో చెప్తున్నారు. అర్థమైందా ప్రియులారా? ఇక్కడ వచ్చేసింది మీకు జవాబు. ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే అందరికీ అర్థమయ్యేవి అర్థం కాకూడదు. అది ఇక్కడ వాస్తవం. ఈ రోజున మిమ్మల్ని ఈ మర్మం వల్లనే మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఈ పాస్టర్స్, ఈ బోధకులు, ఈ బైబిల్ టీచర్స్, బైబిల్ ప్రీచర్స్ అందరూ ఈ మర్మం వలన మిమ్మల్ని మాయ చేయగలుగుతున్నారు. మిమ్మల్ని గుడ్డి వాళ్ళని చేసి నరకపాత్రులుగా చేస్తున్నారు. జాగ్రత్త ప్రియులారు, గమనించుకోండి. నాకెవరి మీద కోపం లేదు, ఉన్న సత్యం చెప్పాలంటే. అలాగే లూకాసు వార్త 8వ అధ్యాయం 10వ వచనం. ఆయన యేసు దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించుతున్నాను. వాళ్ళు గ్రహించకూడదని, వాళ్ళు విన్నా వాళ్ళకి అర్థం కాకూడదని. అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రియులారా, ఈ వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 13:14 వచనం. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. వారు చూచియుండి చూడరు, వినియుండి వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇదే ప్రియులు. అలాగే అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 26వ వచనం. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. విన్నారా ప్రియులారా? దేవునికి స్తోత్రం. ఇంత మర్మయుక్తంగా దేవుడు బోధించడానికి కారణం ఏంటంటే, వీళ్ళందరూ విశాల మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళందరినీ కూడా ఈ వాక్యం అర్థం కాకూడదని, ఈ మర్మం తెలియకూడదని ఈ విధంగా బోధించబడుతుంది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఆయన శరీరము, ఆయన రక్తము అంటే చాలా వరకు మనం తెలుసుకున్నాం, మనకు సత్యం అర్థమైంది. దేవుడికే మహిమ కలుగును గాక. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. కేవలము సిలువను గురించిన సువార్త వినటం వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ఆయన వాక్యం, ఆయన నోట నుండి వచ్చే మాట వలన మనం బ్రతుకుతున్నాం, మన ఆత్మ బ్రతుకుతుంది.
కేవలం బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది? వినటము వినటము వినటం అని బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రియులరా. కాబట్టి రోమాపత్రిక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీరం స్వభావము గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రియులరా, దేవుని ఆత్మ మనలో జీవిస్తుంటే మనం శరీర సంబంధం శరీర స్వభావం గలవారు మనం కాదు, ఆత్మ స్వభావం గలవారని మనకి బైబిల్ బోధిస్తుంది. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అయి ఉన్నది. అంటే ప్రియులరా, ఇక్కడ మన ప్రభు ఆత్మ అయి ఉన్నాడని తెలియజేస్తుంది ఈ వాక్యం. కాబట్టి మనం క్రీస్తు ఆత్మని కలిగి ఉండాలని కూడా మనకి బోధిస్తుంది ఈ వాక్యం. అలాగే ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది కలిగినది. మొదటి మనుష్యుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోకం నుండి పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. అంటే మనము క్రైస్తవులము, క్రైస్తవ విశ్వాసాలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనం క్రీస్తు ఆత్మ కలిగి ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి ప్రియులారా? దేవుడి వాగ్దానం కలిగి ఉండాలి. వాగ్దానము మనకి ఎక్కడ ఉంది? అపోస్తుల కార్యాల్లో ఉంది వాగ్దానం. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాల్లో మనకి వాగ్దానం చేయబడింది. ఎక్కడంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38 నుంచి చూడండి ప్రియులారా. 38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును ఈ ప్రామిస్, ఈ గిఫ్ట్, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఏంటంటే ఈ వాగ్దానం ఎవరికి? యూదులకు మాత్రమేనా? గ్రీకు దేశస్తులకు మాత్రమేనా? మరి ఏమో జాగ్రత్తగా మీరు కూడా చదవండి మీ దగ్గర గ్రంథం తీసి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అంటే దూరస్తులు అంటే ఇక్కడ వాళ్ళు కాదండి, ఇజ్రాయెల్ దేశం అండి, జపాన్ అండి, యుఎస్ఏ అండి కాదు. అనగా అంటున్నాడు ఇక్కడ. బాగా అర్థం చేసుకోండి, మరి అడగండి, మీరు తెలుసుకోండి. అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ. అంటే నిన్ను పిలవలేదా? నన్ను పిలవలేదా? మీ పాస్టర్ని పిలవలేదు. ఎందుకంటే వాళ్ళ అపవాది సంబంధులు, దుష్టుని సంబంధులు, సాతాను సంబంధులు, కాబట్టి వాళ్ళని పిలవలేదు. దేవునికి స్తోత్రం. గ్రహించుకోండి, నిన్ను నన్ను దేవుడు పిలిచాడు. ఈ వాగ్దానం పొందుకుంటేనే మన రోమాపత్రిక 8:9 ప్రకారం క్రీస్తు ఆత్మ మనం కలిగి ఉంటాం. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అంటే నరకపాత్రుడు, పాప సంబంధి, దుష్టుని సంబంధి. ఈ వాగ్దానం లేకుండా మీరు దేవుని ఆత్మని ఎలా పొందుకుంటారు? ఈ వాగ్దానం అందరికీ అని చెప్పి ఇక్కడ వాక్యం ఉంది కదా, ఇది కనిపించట్లేదు మీకు? రొట్టె ముక్క, ద్రాక్షారసం ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఇవి కనిపించట్లేదా? కళ్ళు చూడండి, చీకటే.
దేవునికి స్తోత్రం. అలాగే ముందుకు వచ్చి ఎవరు మోసం చేస్తున్నారో కొంచెం తెలుసుకుని ముగించుకుందాం. మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారు ప్రియులరా? మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారో మీకు తెలియాలంటే ఆదికాండం ముందుగానే చదువుకున్నాం, ముగింపులో కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారో తెలుసుకుని ముగించుకుందాం. మరియు నీకును స్త్రీకిని అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదనను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమి మీద కొట్టుదు అనను. దేవునికి స్తోత్రం. తల మీద కొట్టడం అంటే జ్ఞానము, వాడి దుర్బోధను ఖండించటం. మడిమి మీద కొట్టడం అంటే ఇదే. దుర్బోధ చేసి హవ్వను పాడు చేశాడు. దుర్బోధ చేసి క్రైస్తవుల్ని. హవ్వ ఎవరు? మొదటి ఆదాముకి భార్య. క్రైస్తవులు ఎవరు? కడపటి ఆదాముకి వధువు సంఘం, స్త్రీ సంఘం. ఇంకే అర్థం కాకపోతే నేనేం చేయను ప్రియులరా? ఆయన శరీరమై ఉన్నాం, మనల్ని పాడు చేస్తున్నాడు. ఈ రొట్టె పేరు చెప్పి, ఈ ద్రాక్షారసం పేరు చెప్పి, ఆ ఆత్మ సంబంధమైంది, శరీరం నిష్ప్రయోజనమైంది అని ఎన్నిసార్లు చెప్తున్నాడు దేవుడు. అర్థం చేసుకోండి ప్రియులరా. వీళ్ళు ఎలాంటి దుర్బోధకులు అంటే సాతాను సంబంధులు, సాతాను శిష్యులు. వీళ్ళు జాగ్రత్త. అలాగే ఇప్పుడు మత్తయి సువార్త దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త మీరు కూడా అన్నీ చూడాలి, గమనించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. హల్లెలూయా. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. దేవునికి స్తోత్రం. వీళ్ళది ఈ పాస్టర్స్ గురించి, ఈ తోడేళ్ళ గురించి ప్రభు చెప్తున్న మాటలు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం మిమ్మల్ని మోసం చేసే దొంగల గురించి ప్రియులరా జాగ్రత్తగా. మీరు వాక్యాన్ని, మీరు ఆత్మ సంబంధమైన విషయాల్ని, అక్షరాలని మీరు చూస్తే అక్షరం మిమ్మల్ని చంపేస్తుంది. అక్షరం చూపించి మిమ్మల్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఆత్మ సంబంధం ఏంటంటే మీరు గ్రహించాలంటే మీరు వాగ్దానం పొందుకోవాలి, దేవుని ఆత్మ కలిగి ఉండాలి. క్రీస్తు ఆత్మ లేకపోతే మీరు క్రైస్తవులు కాదంతే. అది వినండి. 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, అనగా సాతాను దుష్టుడు. మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చబోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు దయుండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి అబద్ధం మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు, అనగా తండ్రి. ఆదిలో మోసం చేశాడు అబద్ధంతో, ఈరోజు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. రొట్టె ద్రాక్షారసం 10వ భాగాలు, మలాకి 3:10, ఆదికాండము 14వ అధ్యాయం 20వ వచనం, హెబ్రీ 7:1-10 అని చెప్పి మిమ్మల్ని నాశనం చేస్తున్నారు. గ్రహించుకోలేకపోతున్నారు మీరు. అదే దౌర్భాగ్యం. మీకు ఎంత చెప్పినా మీకు గుడ్డితనం అర్థం కావట్లేదు. ఏమో మరి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం పౌలు గారు కూడా చెప్తున్నారు మీకు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 29వ వచనం కూడా చూద్దాం. హల్లెలూయా. నేను వెళ్ళిపోతున్నాను. ఎవరో? నేను కాదు. సచ్చిదనం వెళ్ళిపోవట్లేదు ప్రియులారా, పౌలు గారు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులను కనికరింపరు, క్రీస్తు సంఘాన్ని కనికరింపరు. ఎవరు? ఈ దుష్టులు, ఈ పాస్టర్స్, ఈ దుర్బోధకులు, సాతాను సంబంధులు, సాతాను పరిచారకులు. అలాగే ఇంకా ముందుకెళ్ళి ఇంకా మంచి మాటలు చెప్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు. గనుక
వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. సాతాను వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు. సాతాను పరిచారకులు, అనుచరులు, సాతాను శిష్యులు, సాతాను పిల్లలు కూడా ఈ పాస్టర్స్, ఈ బైబిల్ టీచర్స్, బైబిల్ ప్రీచర్స్, సంఘ పెద్దలు, సంఘ కాపరులు వీళ్ళందరూ కూడా వెలుగుదూత వేషం ధరించుకుని దుర్బోధన చేపట్టుకుని మీ చెవుళ్ళు దుర్బోధ నింపి మీ హృదయాలని చీకటితో నింపి మిమ్మల్ని నరకపాత్రులుగా చేసి తినకూడని ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని, రొట్టె ద్రాక్షారసం పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేసి నరకపాత్రులుగా, దిగంబరులుగా చేసి నరకపాత్రులుగా చేస్తున్నారు. ఇలాగా మలకి గ్రంథం 3:10 బోధించి దశంభాగాలు మీరు కష్టార్జితాన్ని మీ చెమట వచ్చి కష్టపడిన సొమ్ముని వాళ్ళ తీసుకొని లాక్కుని వాక్యాలు అక్షరాలు చూపించి ఇలా ఉంది ఇక్కడ, ఇలా ఉంది అక్కడ, భేద విధవరాలు వేసింది, అక్కడ దశంభాగాలు ఇస్తేనే మీకు ఆకాశం తెరవబడుతుంది, పైనుంచి డబ్బు పడుతుంది, మీకు ఉద్యోగం వస్తుంది, మీకు జబ్బు పోతుంది, ఇల్లు కడతావు, పెళ్ళి అవుతుంది, ఉద్యోగం వస్తుంది, కారు కొంటావు, ఇటువంటి అన్నీ చెప్పి మాయమాటలు వాళ్ళు కొనుక్కుంటున్నారు ఆస్తులు. అది మీరు గ్రహించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీకు చీకటి, గుడ్డితనం, మీరు గుడ్డోళ్ళు. వాక్యం ఉంది చేతిలో, జీవవాక్యం ఉంది, జీవగ్రంథం ఉంది. జీవగ్రంథం ఎక్కడ పెట్టుకుంటున్నారు? మీరు తల కింద పెట్టుకుంటున్నారు. అది హృదయంలో పెట్టుకోవాలి, హృదయంలో ఉండాలి. మీ దీపం ఆరిపోయింది, వెలగాలి. అది వాక్యము మీ చెవుల ద్వారా సత్యాన్ని వినాలి. దుర్బోధ వింటే ఆరిపోయింది, అది ఇప్పుడు సత్యం వింటున్నారు, వెలగాలి. హల్లెలూయా. దేవుడు మీ హృదయాలు వెలిగించును గాక. హల్లెలూయా. సత్యంని ఎప్పుడు మీరు వింటారు మీ హృదయం వెలుగుద్ది, దీపం వెలుగుద్ది. ఈ నూనె ఎప్పుడు పడుద్దో మీ దీపంలో, వాక్యం అనే సత్యం అనే నూనె మీ దీపం వెలుగుద్ది. ఏం భయం లేదు. దేవునికి స్తోత్రం. వీళ్ళే మీ దశంభాగాలు తీసుకుని వాళ్ళు కొనుక్కుంటున్నారు పొలాలు, ఇల్లులు, కార్లు, చర్చి పేరుతో స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకుని సొంత ఆస్తులుగా మార్చుకుంటున్నారు. బంగారం, వెండి, కార్లు, బండ్లు, ఇలాగ లోకంలో అన్నీ కూడా. పౌలు గారికేమో పెంట, వీళ్ళకేమో ఆస్తి, వీళ్ళకి ఆ పెంట వీళ్ళకి రుచి. దేవునికి స్తోత్రం. రుచి ఎందుకంటే పెంట వీళ్ళకి ఇంత రుచి ఎందుకంటే ఈ లోకంలో దేన్ని కూడా ఆశించకూడదు. ఈ లోకంలో మీకోసం ధనం సంపాదించుకోవద్దని వీళ్ళు సంపాదించుకుంటారు. మీకు అర్థం అవ్వట్లేదు, గుడ్డోళ్ళు మీరు. మీకు వాక్యం ఉండి కూడా మీకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు కదా. వీళ్ళారా మిమ్మల్ని మోసం చేసేది ఎవరో కాదు, సాతాను శిష్యులు, సాతాను ప్రియులు, సాతాను పిల్లలు. వీళ్ళే అబద్ధికులు, అబద్ధికుని సంబంధులు, దుష్టుని సంబంధులు. వీళ్ళే ఆదిలో అవ్వను మోసం చేశారు. ఆ ఆదిలో మనకి ఆదాము భార్య అయిన హవ్వను, కడపటి ఆదాముగా వచ్చిన క్రీస్తు భార్య అయిన ఈ క్రైస్తవ సంఘాన్ని, ఆయన శరీరాన్ని కూడా దుర్బోధతో నింపి, అబద్ధంతో నింపి, అందరినీ కూడా చీకటితో నింపి మోసం చేసి నరకపాత్రులుగా చేస్తున్నారు. ఇరుకు మార్గంలో నడవనివ్వకుండా విశాల మార్గంలో నడిపిస్తున్నారు. నువ్వు బంగారం పెట్టుకున్న పర్వాలేదు, నువ్వు వ్యభిచారం చేసిన పర్వాలేదు, నువ్వు దొంగతనం చేసిన పర్వాలేదు, కానీ నా దగ్గరికి దశంభాగాలు తీసుకొస్తే, నేను ప్రార్థన చేస్తే నువ్వు పరలోకం వెళ్తావు. నువ్వు నా సంఘం మానకుండా వచ్చి రొట్టె ముక్క ద్రాక్షారసం తాగితే నువ్వు పరలోకం వెళ్తావు, లేదంటే నరకానికి వెళ్ళిపోతావు. ఈ వ్యాపారం సాగాలంటే రొట్టె ద్రాక్షారసం వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైన సందర్భం, అంశం. కాబట్టి మీరు ఆ రొట్టె ద్రాక్షారసం లేకపోతే వాళ్ళ వ్యాపారం ఆగిపోద్ది. ఈరోజున అర్థమవుతుందా? ప్రభు ఏం చెప్తున్నాడు? శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపచేయుచున్నది. వాళ్ళు అడిగారు, మేము దేవుని క్రియలు చేయాలంటే ఏం చేయాలి ప్రభు అన్నారు. అంటే ఏమన్నాడు? నా మీద విశ్వాసం ఉంచాలి, నేను సిలువలో మీకోసం చేసిన ఈ త్యాగాన్ని మీరు నమ్మాలి. మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏమి చేసినా నా మహిమార్థం మీరు చేయాలి. అప్పుడు మీరు క్రైస్తవులు, నా సంబంధులు, దేవుని పిల్లలు అని ఇంత క్లియర్గా చెప్పాడు ఆయన. మళ్ళీ 63వ వచనంలో, యోహాను సువార్తలో 6వ అధ్యాయం 63వ వచనంలో ఏమన్నాడు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. అదే 6వ అధ్యాయం 27వ వచనంలో మీరేమంటాడు? నిష్ప్రయోజనమైన ఆహారం కోసం మీరు కష్టపడకండి, నిత్య జీవాన్ని ఇచ్చే ఆహారం కోసం కష్టపడండి అంటాడు. ఆయన వాక్యమే నిత్య జీవం, ఆయన వాక్యమే సమస్తం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రియులరా, అందరూ గ్రహించుకున్నారు కదా. దేవునికి మహిమ కలుగును కదా. సర్వోన్నతుడా, సర్వాధికారి, మహోన్నతుడా, మహిమా స్వరూపి, గొప్ప దేవుడు తండ్రి, ఎన్నో మర్మాలు, ఎన్నో సత్యాలు మాతో మాట్లాడు. నీకు స్తోత్రం కలుగును గాక.
సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే కలుగునుగాక అని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. స్నేహితులారా, ఎన్నో సత్యాలు మనం తెలుసుకున్నాం. దయచేసి క్రైస్తవులకు, క్రైస్తవ విశ్వాసులకు, మీ స్నేహితులు అందరికీ షేర్ చేయండి. ఇదే మీరు చేసే సహాయం. దేవునికి స్తోత్రం. ఆమెన్.